So after having read about C.V. Raman effect, Nobel Prize winning, and his biography, now we are going into the poem, that is, it's a change. The poem is very short. 1, 2, 3, 4, 5, 6, 7. 7 couplets are there, means 14 lines. But it expresses a very great amount of feeling and a pride. Why? Oh, science has developed to this stage. సైన్స్ ఇంత ముందుకు వెళ్ళిందా అని మనకి ఈ పోయంలో తెలుస్తుంది. మన మీద సైన్స్ భారం ఎంత పడుతోంది, ఏమంటే సైన్స్ చదవాలి మనం, తప్పదు. అండ్ నాట్ ఓన్లీ దాట్, సైన్స్ చదవాలి తప్పదు అని కాదు, మన ఇండియన్, మనము భారతీయులం కదా, భారతీయత అంటేనే సైన్సు అని అర్థం. ఎందుకు చెప్తానంటే సైన్స్ అని చెప్తానంటే మెడిసిన్ అనేది మన ఇండియాలోనే పుట్టింది. ఆయుర్వేదిక్, హోమియోపత్ ఇవన్నీ వింటున్నాం కదా, ఇవన్నీ కూడా ముందు పుట్టినవి ఇక్కడే, ఇండియాలోనే పుట్టాయి. తర్వాత మీకు చరక సంహిత ఇవన్నీ కూడా క్లాస్ 6లో చదివి ఉంటారు. ఆ చదువుకుని మనం 7th క్లాస్కి వచ్చాం కదా, దీంట్లో మనం ఒక సైంటిస్ట్ గురించి చదువుకుంటాం. ఎందుకు చదువుకుంటాం అంటే మన సైన్స్ అంత ఓల్డ్ నుంచి వస్తుంది అని అర్థం. మన సైన్స్ అంత ఓల్డ్ నుంచి వస్తుందంటే ఏంటి, మన సైన్స్ని మనం బతికించి ఉంచాం. అన్ని ఏళ్ల నుంచి, అన్ని వేల సంవత్సరాల నుంచి మనం జాగ్రత్తగా మనం దాన్ని రక్షించుకుంటూ వస్తున్నాం. రామాయణంలో మీరు చూస్తే పుష్పక విమానం అని అక్కడి నుంచి శ్రీలంక నుంచి రాముడు అందరూ కూడాను అయోధ్యకు వస్తారు, విమానంలో వస్తారు. అది ఎప్పుడు జరిగింది, ఎప్పుడో త్రేతాయుగంలో జరిగిన ఘటన. తర్వాత ఇంక చూస్తే ద్వాపర యుగంలో కూడాను కృష్ణుడు కూడాను దేవేంద్రుడితో యుద్ధానికి వెళ్తాడు, అప్పుడు కూడా ఒక విమానంలో వెళ్తాడు. అంటే ఈ విమానంలో వెళ్ళడం అంటే ఏంటి అంటే అప్పట్లోనే మనకి ఎయిర్వేసు, తర్వాత ఈ జెట్స్, తర్వాత ఎయిర్ ఇంజన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట, ఏరోప్లేన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అంటే ఎప్పుడో రాసిన రాతలు ఇవి. సో మన సైన్స్ అంత ఓల్డ్. ఎందుకు అంత ఓల్డ్ అంటే మనం ఇంక సైన్స్ మీద ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం. మనకు తెలుసును, రే అబ్బాయి ఏం చేస్తారా అంటే ఇంజనీర్ అవుతాను సార్, డాక్టర్ని అవుతాను సార్ అంటున్నాం, కానీ ఇంకేదో అవుతాం సార్ అని ఎవరు చెప్పట్లేదు. వై? వీ లవ్ సైన్స్. సో ఇట్ ఈస్ నాట్ బర్డన్, దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. సో నౌ ఇట్ ఈస్ ఎ కాన్వర్జేషన్ బిట్వీన్ ఏ మదర్ అండ్ ఏ డాటర్. I say conversation, I did not say dialogue. Conversation means a speaking between two. Maybe one is speaking and the second is hearing, or second is speaking, one is hearing. That is conversation. Reply may be given later, but she is hearing. Dialogue, speaking in between. I said, you said, I said, you said. It is dialogue. So here the daughter, she speaks to her mother. That is poem, it's a change. Mom, I don't want to go to school today. నవ్వొచ్చింది కదా అందరికీను. Why? You may also say sometimes, I will not go to school today. I don't want to go to school today. మీరు కూడా చాలా మాటలు అన్నారు ఈ మాట, కానీ ఈమె ఎందుకందో మనం తెలుసుకోవాలి. మమ్, ఐ డోంట్ వాంట్ టు గో టు స్కూల్ టుడే బికాస్ ఐ ఫియర్ అవర్ వరల్డ్ ఈజ్ ఇన్ డికే. డికే మీన్స్ కుళ్ళిపోతోంది, చెత్త పట్టేస్తోంది. ఈ వరల్డ్ రోజు రోజుకి కుళ్ళిపోతోంది ఈ వరల్డ్. నేను అందుకు భయపడి నేను స్కూల్కి వెళ్ళడం మానేస్తున్నాను. బికాస్ ఐ ఫియర్ అంటే భయం. అన్నీ ఈజీ వర్డ్సే. పోయంలో ఉండే బ్యూటీ అది. ది పోయట్స్ టేక్ ఓన్లీ వెరీ స్మాల్ అండ్ వెరీ ఈజీ వర్డ్స్ అండ్ దే పుట్ ఎ వెరీ బిగ్ మీనింగ్ బిహైండ్ ఇట్. సో మమ్, ఐ డోంట్ వాంట్ టు గో టు స్కూల్ టుడే బికాస్ హియర్ బీ ఈజ్ నాట్ దేర్, బట్ ఐఎమ్ అప్లయింగ్ ఇట్ టు బ్రింగ్ దట్ కాజ్. బికాస్ ఐ ఫియర్ అవర్ వరల్డ్ ఈజ్ ఇన్ డికే. వరల్డ్ పాడైపోతుంది,
అందుకు ఇవాళ నేను స్కూల్కి వెళ్ళదలుచుకోలేదు. ఐ ఫీల్ మై టీచర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ ప్లాట్. ఐ ఆమ్ ది ఓన్లీ వన్ హూ సీస్ త్రూ దట్ రాట్. మా టీచర్లు ఉన్నారు కదా, వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు, ఈ ప్లాట్లో, ఈ వరల్డ్ని డికే చేసే ప్లాట్లో, ఈ వరల్డ్ని సత్యనాశనం చేసేసే ప్లాట్లోనూ మా టీచర్లు కూడా ఉన్నారు. ఓన్లీ ఐ కెన్ సీ త్రూ ఇట్. నేను ఒక్కడనే కనిపెట్టేశాను. వీళ్ళందరూ కూడాను కన్స్పైర్ చేస్తున్నారు. వీళ్ళందరూ కలిసి వరల్డ్ని సత్యనాశనం చేసేస్తున్నారు. మా టీచర్లు కూడా దాంట్లో ఉన్నారు. నేను ఒక్కరినే కనిపెట్టాను. వీళ్ళందరూ ఉన్నారు ఒకే గ్రూప్గా, వాళ్ళని పాడు చేసేస్తున్నారు. అండ్ సో ఐ డోంట్ వాంట్ టు గో టు ద స్కూల్. చూడండి కారణం. వన్స్ అగైన్, మమ్, ఐ డోంట్ వాంట్ టు గో టు స్కూల్ టుడే బికాస్ I fear our world is in decay. I feel my teachers are part of the plot. I am the only one to see through the rot. The rot means nonsense. Right? Plot means what? An idea against somebody. ఒక కుతంత్రం అంటారు మన ప్లాట్ అంటే. కుతంత్రం, ప్లాట్ మీన్స్ ఒకరిని పాడు చేసే వాళ్ళ దుర్బుద్ధితో కొడుకున్న ఒక యోజనని ప్లాట్ అంటారు. అండ్ ఓన్లీ ఐ కుడ్ సీ త్రూ ది రాట్. ఈ నాశనం చేస్తున్నారు ఎట్లాగరా అన్నది నేను ఒకరితోనే కనిపెట్టగలిగాను. నేను చెప్తాను ఇప్పుడు, ఏంటో చెప్తాను, చూడు, విను. సైంటిస్ట్స్ ఆర్ క్లోనింగ్ పిగ్స్ అండ్ షీప్, సేయింగ్ ఇట్స్ ఎ చేంజ్, ఏ క్వాంటమ్ లీప్. సైంటిస్టులు ఏం చేస్తారో తెలుసునా? పిగ్గులను తయారు చేస్తున్నారు, షీప్ని తయారు చేస్తున్నారు, గొర్రెల్ని పందుల్ని తయారు చేస్తున్నారు. క్లోనింగ్ అంటున్నారు. రైట్? అవి దాని మటుకు అవి పుట్టాలి కదా, సైంటిస్టులు తయారు చేస్తున్నారు క్లోనింగ్ అనే పేరుతోను. సైంటిస్ట్స్ ఆర్ క్లోనింగ్ పిగ్స్ అండ్ షీప్, సేయింగ్ ఇట్స్ ఎ చేంజ్, ఏ క్వాంటమ్ లీప్. లీప్ అంటే ఏంటి? ఒక జంప్. కింద కాళ్ళు చేతులు మోపకుండా ఇక్కడి నుంచి అక్కడికి చాలా దూరంకి జంప్ చేయడాన్ని లీప్ అంటారు. రైట్? అది ఏ క్వాంటమ్ లీప్. మన సైన్స్లోనూ ఒక పెద్ద జంప్ అన్నమాట. ఏంటిది? వీఆర్ మేకింగ్, ప్రొడ్యూసింగ్ క్లోన్స్ ఆఫ్ పిగ్స్ అండ్ షీప్. మనం ఇలా అంటే తల్లి ఎలాగ ఉంటుందో అలాగే పందుల్ని, తల్లి పంది ఎలాగో పిల్ల పందులు కూడా అట్లాగే ఉంటాయి. గొర్రె, తల్లి గొర్రె ఎలా ఉంటుందో ఈ పిల్ల గొర్రెలు కూడా అలాగే ఉంటాయి, తయారు చేస్తున్నాం అని సైంటిస్ట్ చెప్తున్నారు. ఓ పెద్ద జంపుట సైన్స్లోను. కానీ ఇది సంథింగ్, ఏ ప్లాట్ ఓన్లీ, ఒక క్రూయల్ ప్లాన్ ఇట్ ఈజ్. Biologists are making stem cells grow. Stem cell growing. What is the stem cell? Stem cell is the remedy for every disease the man faces. క్యాన్సర్ అవనండి, ఏవనండి, ఆ స్టెమ్ సెల్ దాన్ని అప్లై చేసి కానీ క్యూర్ కానీ చేస్తే మనిషి మళ్ళాను క్యాన్సర్ నుంచి విముక్తి జరిగిపోతుంది, లేదంటే ఇంకే డిసీజ్ నుంచి వాడికి విముక్తి దొరికిపోతుంది అని ఒక స్టెమ్ సెల్ అనేది కనిపెట్టారు సైంటిస్టులు. అండ్ వాట్ ఆర్ దే సేయింగ్ ఇట్ ఈస్ ఎ చేంజ్, ద వే టు గో. యా, ఇట్ ఈస్ ఎ చేంజ్, నౌ వీ హ్యావ్ టు గో లైక్ దిస్ ఓన్లీ. అది మనిషి పుట్టినప్పుడే, అంటే తల్లి గర్భంలోంచి వచ్చినప్పుడు ఒక బొడ్డు నుంచి, తల్లి బొడ్డుకి ఒక నెర్వ్ ఉంటుంది, ఒక పైప్ లాంటి స్ట్రక్చర్. దాన్ని కట్ చేసి ఇస్తారు. పిల్లడు పుడుతున్నప్పుడు సమ్ లిక్విడ్ విల్ కమింగ్, రైట్? దాన్ని కూడాను తీసుకెళ్ళి ఈ నర్సెస్ వీళ్ళు పారపోసిస్తారు. నౌ సైన్స్ హెస్ డెవలప్డ్ సచ్ దట్ దేర్ ఆర్ బ్యాంక్స్ టు ప్రిజర్వ్ దిస్. పిల్లడు పుట్టినప్పుడు వచ్చే లిక్విడ్ నిన్ను, ఆ బొడ్డు నిన్ను దాచడానికి బ్యాంక్స్ వచ్చాయి. ఎందుకు అంటే ఇఫ్ ఎట్ ఆల్ దిస్ చైల్డ్ గెట్స్ సమ్ డిసీజ్ ఇన్ లేటర్ ఆన్ స్టేజ్, ఏ క్యూర్ కెన్ బీ ఇన్వెంటెడ్ యూజింగ్ దట్.
చూడండి సైన్స్ ఎంత లీప్ చేసిందో, ఎంత చేంజ్ అయిందో, ఎంత ఫాస్ట్గా చేంజ్ అయిందో. అండ్ దే కెన్ మేక్ అవుట్ స్టెమ్ సెల్స్ ఫ్రమ్ దట్. దే సంథింగ్ ఐ రెడ్ ఇట్ లైక్ దట్. సో అది సైన్స్ తాలూకా చేంజెస్, రైట్? అండ్ దే ఆర్ టెలింగ్ we have to go like this only. It has to be done. Now there are n number of branches all over the world to preserve that. Right? So two things she said. One is cloning and the second is stem cell. Biologists and scientists are engaged in this.